హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? ఈ మాట అయితే నచ్చింది కదా అందరికీ. ఇప్పుడు 30 years బ్యాక్, నాకు అప్పుడు 15 సంవత్సరాలే. బాయ్స్ అయితేనేమో ఇండియా టుడేనో ఏందో ఉండేది పేరు, నాకు గుర్తురాట్లు. అది చదివేవాళ్ళు, దాంట్లో ఛాంపియన్లు, స్పోర్ట్స్ మ్యాన్లు అవి వచ్చాయని. లేడీస్, బాయ్స్ కూడా తెచ్చుకునేవాళ్ళు. లేడీస్ దాంట్లో సీరియల్ వేసేవాళ్ళు, కథలు వేసేవాళ్ళు, స్టోరీలు, సీరియల్ కూడా వచ్చేది దాంట్లోనే. బుక్లోనే సీరియల్ వచ్చింది. ఈ వారం సీరియల్ అని ఉండిద్ది అనమాట. అవి తెచ్చుకొని చదువుకునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళేమో కొనుక్కొచ్చుకునేవాళ్ళు 3 రూపాయలు పెట్టి, ఒక్కొక్కళ్ళేమో రోజుకు 10 రూపాయలు పెట్టి అద్దెకి తెచ్చుకొని చదువుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే ఈ అవసరం లేదు. ఎందుకంటే ఫోను టక కొట్టంగానే, టైప్ చేయగానే చాలు, స్టోరీల మీద స్టోరీలు వచ్చేస్తున్నాయి. పాత ఎప్పుడు అయినా కానీ సరే వచ్చేస్తున్నాయి. అప్పుడు నా హస్బెండ్ కూడా ఎండమూరి నరేంద్ర అనే నవలు, ఎద్దనపూడి సులోచన నవలు, అన్వేషణ అనే నవలు అద్దెకే తెచ్చుకునేవాడు. రోజుకు పావల తెచ్చుకుంటే అది 5 రోజులు చదివేవాడు. బుక్ మొత్తం రూపాయి పావల, రూపాయిన్నర, 6 రోజులు చదివితే వారంకి. ఆదివారం తీసుకొచ్చాడంటే మళ్ళీ ఆదివారం దాకా చదివి ఇంతలాగా ఉండిద్ది ఆ బుక్. ఆ నవలు మొత్తం చదివి ఇచ్చేసేవాడు. స్వాతి బుక్ అయితే 10 రూపాయలు ఉండేది. ఆ స్వాతి బుక్ అయితే ఒక 10 నిమిషాలు, అర్ధగంటలో చదివి ఇచ్చేసేవాడు. వెంటనే పొద్దుపూట తెచ్చుకుంటాడు, సాయంత్రం ఇచ్చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత 3 రూపాయలేగా తెచ్చుకునేవాడు ఇంటికి. అవి నేను చదివేదాన్ని. తెచ్చుకున్న బుక్కులు నేను కూడా, ఆయన పనికి పోయినప్పుడు నేను చదివేదాన్ని. ఎద్దనపూడి సులోచన రాణి నవల్లో, వీరేంద్రనాథ్ అనే నవల్లో, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల్లో అవి నేను చదివేదాన్ని. ఫ్రెండ్స్, ఆ రోజులే బాగుంటాయి. చదువుకొని బుక్కులు చదివి మనకు వచ్చిన తెలుగే అయినా చదువుకొని మంచిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫోన్లు చూస్తా ఈ కళ్ళు కాని రాకుండా ఉంటాం, కళ్ళజోళ్ళు పెడతాం, ఇవన్నీ అయిపోయి. మరి ఆ రోజుల్లో అయితే ఒకళ్ళకొకళ్ళని చెప్పుకొని బంగారు షాపులకు వెళ్ళాలన్నా, బట్టల షాపులకు వెళ్ళాలన్నా, అసలుకి కలిసి మెలిసి బట్టల షాప్కి వెళ్దాం వస్తారా, ఏం లేదు చీర తెచ్చుకుందామని అట్లని వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. 10 మంది కలిసి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు షాపింగ్ చేయాలంటే ఫోన్లోనే షాపింగ్, ఇంకేం అవసరం లేదు. షాపింగ్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. నాకు చూడ మనకు శ్రమ లేకుండా చేస్తున్నారు. కొన్ని ఈ రోజులు కూడా బాగుండే అనిపిస్తుంది, కానీ ఎంజాయ్మెంట్ లేదు. ఎవరికి వాళ్ళకే ఫోన్లో ఎంజాయ్మెంటు, ఎవరికి వాళ్ళే తెచ్చుకుంటే ఎంజాయ్మెంటు, అంతేగాని ఎంజాయ్మెంట్ లేదు. అప్పుడైతే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తామో, రిక్షాలు ఎక్కి వెళ్తామో, వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఫ్రెండ్స్, అప్పుడైతే నేను కూడా బాగా సినిమాలకు వెళ్ళేదాన్ని నడుచుకుంటానే. టైం అయిపోద్దని వెళ్ళేటప్పుడు రిక్షాలో వెళ్ళినా, వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ వచ్చేదాన్ని హ్యాపీగా. ఆ సినిమా ఆనందంలో అసలు ఎంత తొందరగా ఇంటికి వస్తామో తెలియదు. సినిమా చూస్తాం కదా, ఆనందంలో ఎంత తొందరగా వస్తామో తెలీదు. పిల్లల్ని ఎత్తుకొని కూడా గబగబ వచ్చేవాళ్ళు. కానీ అప్పుడు ఒక పాట, వెంటనే ఒక పాట నేర్చేసుకుంటానంటే ఏదో పల్లవైనా ఒకరికి వచ్చింది. ఇప్పుడు ఆ పాట పాడతా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా, మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఫ్రెండ్స్, మీరు కూడా అలాగ ఉండండి. భర్తకి మంచి బంధంగా ఉండండి, ప్రేమగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భర్తలను ఆనందింపజేద్దాం. ఖర్చు పెట్టద్దు వయసులో, షాపింగ్లని ఫోన్లో చేయొద్దు. ఓకేనా? అప్పుడైతే ఎప్పుడో ఒకసారి మార్కెట్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే
ఫోన్లోనే కదా ఎక్కువ లేడీస్ పైసలు ఖర్చు పెడుతున్నారంట. జాగ్రత్త ఫ్రెండ్స్, నా వీడియో చూసినా కన్నా కొంచెం పైసలు కంట్రోల్ చేసుకోండి, దాపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.